క్షితిలోపలను భీమసింగనాగనుడు అతిభక్తి సంయుతుండానందపరుడు అతనికి నిజ పత్ని అయి వీరమాంబ. పతిభక్తి చేయుచుండేను పెద్దల కృపాయతివా గర్భమునందును సతతము పెద్దలను సన్నిధి చేరి కొల్వ మతి వెల్గా బుట్టినట్టి బాలరామనుడు వాడ. పతిభక్తి చేయుచుండేను పెద్దల కృపాయతివా గర్భమునందును. జై నిజ గురుభ్యో నమః. జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీ గురు బాలరామస్వాముల వారిచే విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ ద్విపదార్థ దరువులలో ఈరోజు మనం 131వ ద్విపదార్థం గ్రంథకర్త కృతికర్త అయినటువంటి బాలరామస్వాముల వారు తనని గూర్చి తాను పరిచయం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు గురువంశ స్తుతిని కావించారు గత 3 ద్విపదార్థముల ద్వారా కూడా. తన గురుదేవులైనటువంటి నాగనార్యులు వారిని సేవించి నేను ఈ పరిపూర్ణ బోధ దృఢీకరణం చెందాను, ఔషధ సేవచే రోగము వెడలినట్లుగా, ఆహారంచే ఆకలి తీరినట్లుగా, గాలిచే మేఘం చెదరినట్లుగా, అగ్నిచేత చలి ఏగినట్లుగా మద్గురుదేవుని దయతో నా యొక్క పాప నాశనమైనది అనేటువంటి విధానాన్ని తెలియచేసి తనను తాను మనకు పరిచయం గావించుకుంటూ ఉన్నారు ఆ మహనీయులు. పరిచయమే అక్కరలేనటువంటి పరిపూర్ణులు. అయలారా, క్షితిలోపలను భీమసింగనగనుడు అతిభక్తి సంయుతుండానందపరుడు అతనికి నిజ పత్ని అయి వీరమాంబా. మాతృదేవో భవ పితృదేవో భవ అని తన జననీ జనకులను ప్రార్థిస్తూ సన్నుతిస్తూ ఉన్నారు. అయ్యలారా, ఈ ధరణిలో భీమ సింగనార్యులు అను పేరు కలిగినటువంటి వారు మా తండ్రి గారు ఘనులు. అందుకే క్షితిలోపలను భీమసింగన ఘనుడు. చాలా ఆ భీమసింగనార్యులు అతిభక్తి సంయుతుడు, నిరంతరం కూడా దైవభక్తి పరాయణులు, సజ్జన సాంగత్యంతో నిరంతరము కూడా సాత్వికమైనటువంటి శోభాయమానమైన సుగుణములతో ప్రకాశించిన వారు నా తండ్రి గారు. నిత్య ఆనందపరుడు. ఏనాడు కూడా గృహస్థ ధర్మంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నావో వాటికి చెలించక నిరంతరం ఆనంద డోలికలలో తన యొక్క జీవన యానాన్ని కొనసాగించినటువంటి కడు పుణ్యమూర్తి మా పితృదేవులైనటువంటి భీమసింగనార్యులు. అలాంటి మహనీయునకు ధర్మపత్ని, నిజపత్ని ఎవరు? మా మాతృమూర్తి అయినటువంటి వీరమాంబ గారు. వారి ఇరువురకు కుమారుడను నేను. మా జననీ జనకులు భీమసింగనార్యులు, వీరమాంబ గారు. అయితే ఆ వీరమాంబ గారు అతనికి నిజపత్ని అయి వీరమాంబ పతిభక్తి సేయుచుండెను పెద్దల కృపాయతివా గర్భము నందును. ఆమె నిరంతరం కూడా పతి సేవయే ఆమెకు పరమావధి.
అత్యంతమైనటువంటి పాతివ్రత్య ధర్మములతో ఆ భీమసింగనార్యులకు నిరంతరం భక్తి సల్పుతూ ఆయన యొక్క ఆనతి తన శిరోధార్యంగా తలచేటువంటి పరమ సాధ్వి లలామా మదీయ మాతృమూర్తి అయినటువంటి వీరమాంబ గారు నిరంతరం పెద్దల కరుణా కృపను పొందినటువంటి మహనీయ మూర్తి మా మాతృమూర్తి. అలాంటి ఆ పుణ్యమూర్తి గర్భమందు నిరంతరం కూడా ఆమె యొక్క విధానం ఎలా ఉంటుందంటే, సతతాము పెద్దలను సన్నిధి చేరి కొల్వా, సతతాము పెద్దలను సన్నిధి చేరి కొల్వా, మతి వెల్గా బుట్టినట్టి బాలారామనుడు వాడాపతి భక్తి చేయుచుండేను, పెద్దల కృపాయతివా గర్భము నందును. నిరంతరం ఇప్పుడని రేపని ఏదో అలా కాదు, ఏదో పర్వదినములకు పెద్దలను రావించి వారికి పూజ కావించటం కాదు, నిరంతరం కూడా పెద్దలను సన్నిధి చేరి కొలిచేటువంటి వారు ఆ పుణ్య దంపతులు. నిరంతర ఆనంద డోలికలలో పెద్దలని కొలవటమే మహాభాగ్యంగా తలచినటువంటి వారు మదీయ జననీ జనకులు. అలా వారిని కొలిచేటువంటి విధానంలో అలా వారి జీవనయానం సాగేటప్పుడు మతి వెల్గ పుట్టినట్టి బాలరావణుడు వాడా మతి వెల్గ. ఇక్కడ మనస్సు అనబడేటువంటిది సంకల్పమే ఈ జననమునకు కారణం. మన యొక్క జననీ జనకుల యొక్క సంకల్పముతో కూడిన బలము ఏదైతే ఉన్నదో దాని ద్వారా జనించేటువంటి ఉత్పన్నమయ్యేటువంటి లేక జ్వలించేటువంటి వెల్గా జ్వలించటం. ఏవి జ్వలించాయి అక్కడ? ఈ శుక్ల శోణితములు అనేటువంటివి జ్వలించి వాటి యొక్క సంగమం వలన ఏర్పడినటువంటి బాలరాముడను అనేటువంటి వాడను నేను. మతి వెలగబుట్టినట్టి మదీయ మాతృమూర్తి అయినటువంటి వీరమాంబకు ఆమె యొక్క మనస్సు ప్రకాశవంతమై తేజో విరాజితమై ఆ సందర్భంలో జనించినటువంటి వాడను నేను. మదీయ జననీ జనకుల యొక్క కలయికతో ఈ ఉపాధి అనేది ఏర్పడినటువంటిది. ఈ బాలరాముడు అనేవాడు అలా జనించాడు భీమసింగనార్యులకు వీరమాంబలకు అని తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నారు బాలరామ పండితులు. తదుపరి మనం ఈ గ్రంథ పఠన ఫలాన్ని గురించి రేపు ముచ్చరించుకుందాం. జై గురుదేవా.